పప్పు ఉడకబెట్టుకోవాలి. 4 విజిల్స్ వేసి కట్టేసుకోవాలి. గిన్నె వేసుకుని కూరగాయలు ఉడకబెట్టాక గిన్నె వేసుకోవాలి. కూరగాయలు వేసేసాక వాటర్ వేసుకుని ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత సాల్ట్, పసుపు వేయాలి. తర్వాత పప్పు, చింతపండు నీళ్ళు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కరివేపాకు, బెల్లం, తగినంత ఉప్పు కలిపి సాంబార్ పొడి కలిపి వాటర్ వేయాలి. అవి చూసి తగినంత నీళ్ళు పోసుకుని టేస్ట్ చూసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కలిపి మరిగించాక తర్వాత తాలింపు వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరగాయ తాలింపు వేస్తున్నాక కారం వేసి అది సాంబార్లో పోయి సాంబార్ రెడీ. అరటికాయ వేపుడండి. ఆయిల్ వేసుకుని వేపుకోవాలి. అవి వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. నూనె అంతా వాడించాక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకొని తాలింపు కొంచెం నూనె వేసుకుని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, వెల్లుల్లిపాయ కొంచెం వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ మిక్సీ కొట్టుకుని వేసుకుని తాలింపు వేగిపోయాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని తగినంత ఉప్పు వేసి అది వేగినాక అరటికాయ వేపినట్టుగా ముక్కలు వేసి ధనియాల, జీలకర్ర పొడి వేసి అటు ఇటు కలపాలండి. కలిపిన తర్వాత అరటికాయ ముక్కలు వేసేసుకుని కలపాలండి అటు ఇటుని బాగానే. కలిపిన తర్వాత కారం వేసుకుని అటు ఇటు యాగనిచ్చి కొంచెం కొత్తిమీర అరటికాయ వేపుడు రెడీ.